హాయ్ ఆల్, అనిల్ నాయర్ హియర్. ఒక లెవెల్ 3 నంబర్ సిస్టమ్ రిలేటెడ్ క్వశ్చన్ చూద్దాం. ఒక స్మాలెస్ట్ 3 డిజిట్ నంబర్ కావాలి. అది ఏంటి? 7 తోటి డివైడ్ అవుతే పాజిటివ్ రిమైండర్ 2 వచ్చింది. 8 తోటి డివైడ్ అవుతే పాజిటివ్ రిమైండర్ 4 వచ్చింది. 9 తోటి డివైడ్ అవుతే పాజిటివ్ రిమైండర్ 6 వచ్చింది. చూడ్డానికి ఇది ఈక్వేషన్ పరంగా చాలా కష్టమైన కాన్సెప్ట్. నవ్వు ఇక్కడ చూస్తే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది సార్. పాజిటివ్ రిమైండర్ల మధ్య తేడా ఎంత? 2. ఇక్కడ 7, 8, 9 మధ్యలో తేడా ఎంత? 1. 2 అనేది 1కి 2 టైమ్స్, అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ నెగటివ్ రిమైండర్లో మనకు ఆన్సర్ వస్తుంది. నెగటివ్ రిమైండర్ ఎలా కనుక్కోవాలి? 2 - 7 ఎంత? -5. 4 - 8 ఎంత? -4. 6 - 9 ఎంత? -3. మళ్ళీ నెగటివ్ రిమైండర్ ఎంత? -5 - 7 ఎంత? -12. -4 - 8 ఎంత? -12. -3 - 9 ఎంత? -12. ఇక్కడ నెగటివ్ రిమైండర్ మూడింటికి సేమ్ వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 7 తోటి డివైడ్ చేసిన -12, 8 తోటి డివైడ్ చేసిన -12, 9 తోటి డివైడ్ చేసిన -12. స్మాలెస్ట్ కాబట్టి కే వాల్యూ 1 పెట్టుకోండి. 7, 8, 9. 504 - 12. ఆన్సర్ ఎంత? 492. ఈ కాన్సెప్ట్ కనుక అర్థమవుతే ఈక్వేషన్ లేకుండా మనం క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. కాన్సెప్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి.